తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చట్టాలు చట్ట సభల పట్ల అవగాహన కలిగి ఉండాలని పూళ్ల హైస్కూల్ హెచ్ఎం పెనుగొండ భువనేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల హైస్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్, సీఎం, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్షం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో వలె చట్ట సభను నిర్వహించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సదరు శాఖ మంత్రులు సమాధానాలిచ్చారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను సాధించుచున్నాము. దానిలో భాగంగా డ్రోన్ ఉపయోగించి రైతులకు మంచి మేలు రకమైన వంగడాలను ఉపయోగించి మంచి లాభదాయమైన ఉత్పత్తిని సాధించడానికి కృషి చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రైతుల పెట్టుబడి వ్యయం అధికంగా ఉంది. రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అటువంటివి జరగకుండా మంత్రి గారిని చూడాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. హోంశాఖ మంత్రి గారు తమ నివేదిక ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి అధ్యక్ష. ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తుల ప్రభావం లేకుండా అన్ని పక్కాగా అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి నేరాలు జరగకుండా చూస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సాక్షాత్తు మన ఎమ్మెల్యేలు కూడా సైబర్ నేరగాళ్ల యొక్క ఉచ్చులో పడి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ సైబర్ నేరాలు మరియు పోక్సో కేసుల విషయాల్లో అందరికీ అవగాహన కల్పించాలని సభాపూర్వకంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సైబర్ నేరాలు తగ్గించాలి. రైతుల కనీస ధర మద్దతును తగ్గించాలి. మహిళా సాధికారతను సాధించాలి. ఆన్లైన్ గేమ్స్ ను నివేదించాలి. సైబర్ నేరాలు తగ్గించాలి. రైతుల కనీస మద్దతు ధరను ప్రకటించాలి. మహిళా సాధికారతను సాధించాలి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నియంతలుగా మారి రాష్ట్రాన్ని పరిపాలించే వారికి భవిష్యత్ ఉండదని అన్నారు. జగన్ దగ్గర నుండి క్యాడర్ దాకా ఏ ఒక్కరూ అక్రమ కేసులకు భయపడరని చెప్పారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా. నియంతలుగా పరిపాలించిన వాళ్ళు దేశాలు వదిలి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఈ రోజుకి కూడా నియంత అయిన హిట్లర్ లాంటి సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. నియంత అన్నవాడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ముగింపు జీవితంలో ఎప్పుడు పొందలేదు. వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం, కుట్రలో కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుతో లాక్కున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ, ఉద్యమాలతో ఉవ్వెత్తున లేచి నిలబడ్డ పార్టీ. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి 16 నెలలు జైలు శిక్ష విధించినా కూడా, జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ. పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగనన్న దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు, అరెస్టులకు, ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా చెప్తున్నాం. ఈరోజు మా సహచరుడు అసెంబ్లీలో నాతో పాటు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు నాతో పాటు నా కొలిగ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఎంతవరకు ఈ ప్రభుత్వం, ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే, అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా, మాజీ కేబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వం ఇప్పుగా సాక్షాత్తు న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము, మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారంట. ఇంతకన్నా బరి తెగింపు ఏది కూడా ఉండదు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా మేము లెక్క చేయము, మీకు పోయి కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే ఎంతలు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు. ఒకటి మటుకు చెప్తున్నాం స్పష్టంగా,
కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది. ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు ఏసీ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని, కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఏ అధికారి అయితే ఎగిరెగిరి పడుతున్నారు. ఏ అధికారి అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయము, మా కూటమి ప్రభుత్వం చెప్పిందే న్యాయస్థానం కన్నా గొప్ప, మేము చేసిందే మా కూటమి నాయకులు చెప్పిందే మేము పాటిస్తామన్నటువంటి ప్రతి అధికారి కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళెవరు కూడా 3 సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు. వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలానికి ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ సంజయ్ తో పాటు పోలీస్ అధికారులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుంది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి అదుపులోకి వచ్చాయని, కొన్ని కంప్యూటర్లు దగ్ధమయ్యాయని, ఏ ఫైల్స్ కాలిపోయాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆమె వివరించారు. పరిధిలోని స్టేట్ ఎఫెక్సెల్ బిల్డింగ్ లో మనకి సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ and supposedly short circuit. That is what we suspect. It is no scientific basis. మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం? అదుపులో మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దేర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. భారత్ మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. మలేషియాలో త్వరలోనే తొలి భారత కన్సులేట్ ను ప్రారంభించినట్టు వెల్లడించారు. కౌలాలంపూర్లో జరిగిన సలామత్ దాతాంగ్ మోదీజీ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి మోదీ హాజరయ్యారు. కాన్సులేట్ ఏర్పాటు నిర్ణయంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. வணக்கம் சுகமானோ సత్ శ్రీ అకాల్ బాగున్నారా కేం છો The warmth of your greetings reflects the beautiful diversity of our shared culture. First of all, I thank my dear friend Prime Minister Anwar Ibrahim for joining this community celebration. I also thank him for his very kind words on the scale and future potential India-Malaysia friendship in his speech just now. Not just that, he came to the airport to welcome me. And he brought me here in his car. Not only his car, but his seat also. These special gestures reflect his love and respect for India and for all of you. I am grateful
for your warm words, hospitality, and friendship. Friends, we have just seen our record-setting cultural performance. More than 800 dancers in perfect harmony will be remembered by our people for years to come. I congratulate all the performers, friends. Prime Minister Anwar Ibrahim and I have been friends even before he became Prime Minister. I commend his focus on reforms, his great intellect and able chairmanship of the ASEAN in 2025. Last year, I could not visit Malaysia for the ASEAN summit, but I promised my friend that I will come to Malaysia soon. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రస్థానాన్ని టీమిండియా గెలుపుతో ప్రారంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకోగా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందజేశారు. ఈ గెలుపుతో సూర్యకుమార్ సేన టోర్నీలో శుభారంభం చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. Just clears the man in the deep to get a boundary. That's the gap he looks for. It is very dangerous to bowl to Suryakumar Yadav without that man behind square. 51 from 36. Take a bow, skip a team on. Oh, six more down the ground. Almost irrelevant where the fielders are. He is Mr. 360 and he's showing exactly why. Second, and I'll tell now Arshdeep leading edge, there's a fielder there, the catch is taken, now Arshdeep, oh that's a massive hit, oh, what happened, that's high, it's not going to go the distance, it's Rinku Singh underneath it, and he's safe as houses. That's close, the finger's gone up. So India win. So the wide not given, Siraj ends up with a wicket. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన, ఇది కేవలం ఏపీకి కాదని యావత్ భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక రోజని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. మండిపడ్డ మాజీ ఎంపీ మార్గాని భరత్. కౌలాలంపూర్లోని భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ భారత్ మలేషియా బంధాన్ని ఇంపాక్ట్గా అభివర్ణించిన ప్రధాని. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ బోని తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.